నేను ఒక ప్రధానమైన అంశాన్ని చూసిన. ఇది చూసినప్పటి నుండి నాకు ఎందుకో తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నానా, నేనేమన్నా పక్క రాష్ట్రం పోయినా, లేకపోతే రేవంత్ రెడ్డి గాక రాత్రి కలలొచ్చినట్టు తెల్లారి మాట్లాడతాడు కదా, ఏదో ఏం చేస్తాడో నాకైతే తెలియదు. కానీ రాష్ట్ర పరిపాలన మాత్రం అయిపోయింది అనేది ఆయన చేతిలో నుంచి అతి త్వరలోనే ఇంకొక వ్యక్తికి పట్టాభిషేకానికి ఫిక్స్ అయిపోయి ఆయన తన పదవిని కాపాడుకోవడానికి అహర్నిశలు పనిచేస్తుండు, కానీ అది సాధ్యపడతలేదు. నేను ప్రధానంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించి ఈ చిక్కట్పల్లి కానీ దిల్సుఖ్ నగర్ కానీ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఏది ధర్నా చేస్తారు, నిరుద్యోగులకు సంబంధించి చిక్కట్పల్లిలో రోడ్డు ఎక్కడం కానీ, దిల్సుఖ్ నగర్కు సంబంధించి రోడ్డు ఎక్కడం కానీ, వీళ్ళని అరెస్ట్ చేసే దృశ్యాలు కానీ, అసలు వీళ్ళ డిమాండ్లకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించమంటారు, జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు. అయితే వీళ్ళని అరెస్టు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు, అంటే ఈ వైఆర్టీవీ చూసే ప్రతి కుటుంబానికి చెప్తున్నా, ఏ కుటుంబం అయితే మీ కుటుంబంలో కొడుకో బిడ్డనో అల్లుడో కోడలో లేకపోతే పిల్లలు ఉంటారు కదా, మనవడో మనవరాల్లో, 10వ తరగతి అయిపోతుంది మీ గ్రామీణ ప్రాంతాలలో, ఇంటర్ చదివిస్తారు, డిగ్రీ చదివిస్తారు, పీజీ చదివిస్తారు, ఎంఫిల్ చదివిస్తారు, పిహెచ్డి చదివిస్తారు. చదివించిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం మీ వాళ్ళు 92% వచ్చినా, 95% వచ్చినా, 100కి 100% వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లున్నదంటే దున్నపోతు మీద నిద్రపోతుందని, ఏది దున్నపోతుకు సోయి ఉండదంటారు చూడు, దానికి 1000 రెట్లు ఉన్నది. మరి నిరుద్యోగుల కోసం ఆనాడు మాట్లాడిన గొంతుకలు ఈరోజు ఎందుకు మాట్లాడతలేవో నాకు అర్థమవుతలేదు. ఇప్పటికీ కూడా చాలా ఘోరమైన విషయం ఏంటంటే, నాకు ఆ ఈడ్చుకెళ్ళే దృశ్యం ఉన్నది చూడు, అది నాకు నచ్చలే. ఎంత పోలీసు వాళ్ళు అయినా కావచ్చు భయ్, ఎంత పోలీసు వ్యవస్థ అయినా కావచ్చు, ఎంత తోపులు అయినా కావచ్చు, పోలీసు వ్యవస్థ అంటే ఎవరు అనుకుంటారో మీరు బాగా చాలా మందికి చెప్తున్నా, నేను పోలీసు వాళ్ళకి అస్సలు భయపడకూరు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళేం వేరే గ్రహాల నుండి దిగొచ్చిన వ్యక్తులు కాదు. కేసులు పెడతారు, కోర్టుకు పోతారు, బెయిల్లో జైల్లో ఏదో ఒకటి అవుతుంది, మళ్ళీ వచ్చినాక మన రాజ్యాంగం ఉంటుంది కదా అయ్యా. అన్యాయం జరిగిన చోట నిలదీయాలే, కడగాలే మొత్తం. నేనేమంటున్నా అంటే వాళ్ళని ఈడ్చుకెళ్ళే దృశ్యాలు నాకు నచ్చట్లే. ఎందుకు అరెస్ట్? వీళ్ళేమో ఉద్యోగాలు చేయవచ్చు, వాళ్ళు పీజీలు పిహెచ్డీలపై ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే తప్పు వాళ్ళది. ఈ పోలీసు వ్యవస్థ మొత్తం పోయి ఏం చేయాలి తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలి బాజాప్తగా. ఎందుకంటే ఈ తెలంగాణలో 40 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉన్న నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన హామీ ఇచ్చాడు. నేను ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలన్నీ ఫిలప్ చేస్తా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పుడు మరి మాట తప్పిండు, కొత్త డ్రామాలు మొదలుపెట్టిండు కాబట్టి ఆయనను అరెస్టు చేయాలి. ఇక్కడ నిరుద్యోగుల డిమాండ్ ఏం అడుగుతున్నారు వాళ్ళు? ప్రభుత్వం ప్రకటించిన కేవలం 5,000 పోలీస్ ఎస్ఐ పోస్టులు ఏమాత్రం సరిపోవని, ఖాళీలను కనీసం 20,000 పోస్టులకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 5,000 ఏ ముక్కులో పెడతారు, ఏ తొక్కులో పెడతారు, 20,000కు పెంచమంటారు. ఇంకోటి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగ నియామకాల కోసం పారదర్శకమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమంటారు. 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాల సంగతి అడుగుతున్నారు. వయోపరిమితి జీవో 46 రద్దు గురించి ఇప్పుడు దిల్సుఖ్ నగర్ కానీ చిక్కడపల్లి లైబ్రరీ ప్రాంతాలలో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేసి 5,000 ఉద్యోగాలు వద్దు, 20,000 ఉద్యోగాలు కావాలని ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే వీళ్ళని అరెస్టు చేసే దృశ్యం నాకు నచ్చలే. వీళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, లేకపోతే రాక్షసులా, లేకపోతే వీళ్ళు ఏందండి నాకు అర్థమైతలేదు. ఇష్టం ఉన్నట్టుగా గూడ్చుకపోవడం, గుంజుకపోవడం, అరెస్టు చేయడం, ఏంది ఇదంతా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది? నేనేమంటున్నానంటే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీసు వాళ్ళకు నేను అడుగుతున్నా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఉద్యోగం చేస్తూ నెల జీతాలు తీసుకుంటూ PADAలు తీసుకుంటూ మీ కుటుంబాలు మాత్రమే సంతోషంగా ఉండాలా? మీ తోటిగా చదువుకొని పీజీలు అయిపోయి, ఎంఫిల్ అయిపోయి, PHDలు అయిపోయి పూర్తి స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వద్దా? వాళ్ళని స్వేచ్ఛాపూరితంగా చేసుకునేరు. వాళ్ళు ఏం బిల్డింగులు వలగొట్టరు, అద్దాలు బగలగొట్టరు, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయరు, ఏమి ఇబ్బంది చేయరు. లేదు కాదు కూడదంటే వాళ్ళని పూర్తి స్థాయిలో సెక్రటరియట్కు సంబంధించి ఏది మన తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం పెట్టిలు కదా, ఆ పక్కన స్థలం అన్ని రాడగుకొని రోజు ధర్నానే చేసుకుంటారు వాళ్ళు. అరే ఇంతకంటే ఘోరంగా ఈ గుంజుకపోవడం నాకు నచ్చట్లేదు భయ్. మీరు ఏమన్నా చేయలేదు, వాళ్ళు గుర్రలా బర్రలా ఏందన్నట్టు ఇష్టం ఉన్నట్టు గొంతుకాయ పట్టుకొని, అరే ఏంది మెడకాయ పట్టుకొని, ఇంకొక ఆయన ప్రైవేట్ పార్ట్లను పట్టుకొని వస్తుడు, ఏంది అది నిన్న అరాచకం? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? ఇదేమి రాజ్యం అసలు నాకు అర్థం కాదు. ఈ విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడో, కొలువులు ఇచ్చే శాఖ మంత్రి ఎక్కడున్నాడో, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్యోగం తీసేస్తే కదా తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు కలిగేది.
తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే నాకు ఒక అందుకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ మరే ఇతర పరిణామాలను చూస్తే చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు. ఇట్లా జరిగితే ఎట్లా అనేది తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం.